11 అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి. అహంకారాన్ని విడనాడటం. డాక్టర్ పండిత్ కథ. డాక్టర్ పండిత్ బాబా నుదుటిపై చందనం పెట్టినప్పుడు బాబా అడ్డు చెప్పలేదు. దీని అర్థం బాబాకు పూజలు ఆడంబరాలు ముఖ్యం కాదు, భక్తుడి మనసులోని నిష్కల్మషమైన ప్రేమ మరియు భక్తి ముఖ్యం. మనం భగవంతుడిని ఆశ్రయించేటప్పుడు మన అంతస్తును అహంకారాన్ని పక్కనపెట్టి వెళ్లాలని ఇది నేర్పుతుంది. ఓపిక మరియు వినయం. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ. ఫాల్కేగారు గొప్ప విద్వాంసుడైనప్పటికీ బాబా ఆయనను వెంటనే దగ్గరకు రానివ్వలేదు. పాఠం. ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానం కంటే వినయం మనకు ఎంత తెలివితేటలు ఉన్నా గురువు ముందు తలవంచి వేచి ఉండటం, సబూరి అలవరుచుకోవాలి. అప్పుడే గురువు అనుగ్రహం లభిస్తుంది. భగవంతుని సర్వవ్యాపకత్వం. బాబా, నేను కేవలం ఈ శరీరంలోనే లేను, ప్రతి జీవిలో ఉన్నాను అని నిరూపించారు. పాఠం. మనం ఇతరులను గౌరవించినప్పుడు లేదా ఒక మూగజీవికి సాయం చేసినప్పుడు అది బాబాకు చేసినట్లే అవుతుంది. తోటి మనుషుల పట్ల కరుణ కలిగి ఉండటమే నిజమైన సాయి మార్గం.